అమ్మో ఎలా కొట్టేశారు. అయ్యయ్యో పిన్ని అయ్యో అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ అమ్మో పిన్ని పిన్ని భయపడకు. ఇది నెయ్యి గిన్నె. కమిళ్ళని బొగ్గులకి రాద్దాం తీసుకొచ్చాను. నేను నమ్మను. ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు ఎరుగు తీస్తున్నావు. ఇప్పుడు నెయ్యి నేను చెప్పొచ్చి ఏ గొయ్యిలోనో పడేసి కాళ్ళతో కసాబిస్తా నన్ను తొక్కేసావనుకో, అమ్మో, ఇక భరించటం నా వల్ల కాదమ్మాయి. నిజంగా ఇది నెయ్యి పిన్ని. నేను నమ్మను. ఓ నిజంగా ఇది నెయ్యి. ఇదిగో. ఆగాగు ఆగాగు ఆగాగు, చేయి చాపు. నెయ్యిన్నే. ఇప్పుడైనా అర్థమైందా? సరేరా. అయ్యో ఒకవైపు బాగా వాచిపోయింది పిన్ని. ఇక్కడ సారీ పిన్ని, చాలా గట్టిగా కొట్టేసినట్టున్నాను. నొప్పిగా ఉందా? కొడితే నొప్పి రాదా అమ్మాయి? బలమైన ప్రశ్న అడిగావు, సమాధానం కూడా బలంగానే ఇస్తాను అన్నప్పుడైనా నువ్వు కొడతావని నేను ఊహించాల్సింది. కొంతలో కొంతైనా నేను తప్పించుకుని ఉండేదాన్ని. ఇది ఇటు తిరుగు. అబ్బా సారీ చెప్తున్నాను కదా. అలా ఏడోకు. ఏడుపు పుడుతున్న నొప్పి నుండి రావడం లేదమ్మాయి. ప్లాన్ చెప్పకుండా కొట్టినందుకు వస్తుంది. ఈసారి ఏది చెప్పకుండా కొట్టంలే. ఏడోకు. అయితే ఈ ఏడుపులో చిన్న ఆనందం కూడా ఉందమ్మాయి. ఏంటది? నాతో ఉండి ఉండి నువ్వు కూడా అలాగే తెలివి తక్కువ దానిలో అయిపోతున్నావు. అదేంటి పిన్ని అలానే సావు? ఇలా కాక ఇంకెలా అనమంటావు అమ్మాయి? ప్రేమ పెళ్లి అంటూ భూమి ఆ గగన్ గాడి ఇంటికి పోయి దాని బతుకది ముక్కుతూ మూలుగుతూ బతుకుతుంది. ఇక్కడ మనమేమో పంట చేళ్లు కొట్టుకు తింటున్నా పందికొక్కుల్లాగా హాయిగా తింటూ బ్రతుకుతున్నాం. ఇలాంటి టైంలో ఆ భూమిని దాని బాబుని కలపాలనుకోవడం తెలివి తక్కువతనం కాకపోతే ఇంకేమంటారమ్మాయి? నీ చిన్న మెదడుకి ఇదే అర్థమైందా పిన్ని? గున్నెనుగు లాంటి మెదడుకైనా ఇంతే అర్థం అవుతుంది అమ్మాయి. ఇంతకు ముంచి ఇంకేముంటుంది? ఉంది పిన్ని.